చివరి పిలుపు. రఘు ఒక పెద్ద నగరంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నప్పుడు తల్లి సీత, తండ్రి నరసింహులు ఎంత కష్టపడి అతన్ని చదివించారో అతనికి బాగా తెలుసు. అయినా ఉద్యోగం వచ్చిన తర్వాత అతని జీవితం మారిపోయింది. సొంత ఇల్లు, స్నేహితులు, పనులు అన్నింటిలో తల్లిదండ్రులు చివరికి నెట్టబడ్డారు. గ్రామంలో ఒంటరిగా ఉన్న సీతా, నరసింహులు ప్రతిరోజూ కొడుకు ఫోన్ కోసం ఎదురుచూసేవారు. కాని రఘు ఇప్పుడేమీ సమయం లేదు అని కాల్ కూడా చేయలేకపోయేవాడు. పండుగలు వచ్చి వెళ్ళినా అతను ఊరికి రావడం మానేశాడు. ఒక రాత్రి తండ్రి నరసింహులకు తీవ్రమైన జబ్బు వచ్చింది. తల్లి సీత భయంతో రఘుకు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు కాల్ చేసినా అతను లిఫ్ట్ చేయలేదు. చివరికి ఒక మెసేజ్ పెట్టింది. నాన్నకి చాలా బాగోలేదురా, ఒక్కసారైనా మాట్లాడు. రఘు ఆ మెసేజ్ చూసినా తర్వాత మాట్లాడదాం అని పక్కన పెట్టాడు. అదే రాత్రి నరసింహులు కన్నుమూశాడు. మరుసటి రోజు రఘుకు ఫోనొచ్చింది. మీ నాన్న ఇక లేరు అనే మాటలు అతని గుండెను పగలగొట్టాయి. పరిగెత్తుకుంటూ ఊరికి వచ్చేసరికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. తల్లి సీత ఖాళీ కళ్లతో అతన్ని చూసి, నాన్న చివరిసారి నీ మాట వినాలని కోరుకున్నాడ్రా, కాని నువ్వు రాలేదు అనంది. ఆ మాటలు రఘును లోపలనుంచి తుడిచివేశాయి. తండ్రి ఫోటో ముందు కూర్చొని, నాన్నా, ఒక్కసారైనా క్షమించు అంటూ ఏడ్చాడు. కాని ఆ కన్నీళ్లు తండ్రిని తిరిగి తీసుకురాలేకపోయాయి. అప్పుడే రఘుకు అర్థమైంది. డబ్బుంది, ఉద్యోగం ఉంది, కాని తండ్రి లేని జీవితం ఖాళీగా ఉంది. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక తెలుగు కథల కోసం ఏఐ తెలుగు స్టోరీస్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.